ఒకటి అమ్మాయి రైస్ అంటే ఎట్లా ఉంది, సేమ్ గుగ్గిల్లాగా ఉంది. బీచ్ అంటే ఇట్లా ఉండాలి, మాకు ఉంది పనికిమాలిన బీచ్, ఎందుకు పనికిరాని బీచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు బాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ప్రస్తుతానికి కేరళలో ఉన్నా అండి. కేరళలో తిరువనంతపురంలో అయితే ఉన్నా ప్రజెంట్. ఇక్కడ వచ్చిన కాడి నుండి నేను ఒకటే గమనిస్తున్నా, ప్రతి ఇంటి మీద ఇదేంటి గుడారం లాగా ఉందన్నమాట. స్లాబ్ వేసి ఉంది, స్లాబ్ పైన మళ్ళీ షెడ్ వేసి ఉన్నారు. నాకు అదే అర్థం అవుతలేదు, అదే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మా అక్కని అడుగుదామని చెప్పేసి ఉన్నాను నేను. చూసారు కదా, అక్కని చూడడానికి అయితే వచ్చాము మేము. ఎక్కువ మనం ఫేస్ అయితే చూపించకూడదు అనమాట అక్కది, సో ఇక్కడ వరకు చూపిస్తున్నాను. అక్కకి కొంచెం హెల్త్ బాగాలేదంటే చూడడానికి అయితే వచ్చినాను అనమాట. వచ్చిన దగ్గర నేను ఒకటే గమనించిన, ప్రతి ఇంటి మీద గుడారం లాగా అనిపిస్తుంది, అదే అర్థం అవుతలేదు. ఇదే అనమాట, స్లాబ్ వేసి ఉంటుంది, స్లాబ్ మీద మళ్ళీ రేకుల షెడ్ లాగా వేసి ఉంటుంది అనమాట, ఎంటీగా. మీకేమన్నా తెలిస్తే చెప్పండి, ఎందుకు వేస్తారో షెడ్ అట్లా ఆ విధంగా డాబా మీద అయితే తెలిస్తే చెప్పండి. నేనైతే అక్కని అడిగి మళ్ళీ చెప్తాను మీకు. అక్క కొంచెం బిజీగా ఉందన్నమాట. ఇవి కేరళలో చెట్లు అంటారు అన్నమాట వీటిని. అక్క ఉండేది ఇక్కడే అనమాట. యాక్చువల్లీ అక్క ఇక్కడ కాదు ఉండేది, ఎక్కడ ఉంటుంది అంటే కొల్లంలో ఉంటుంది. ఇక్కడికి ట్రైనింగ్ మీద ఇక్కడికి అయితే వచ్చారనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. బీచ్కి వెళ్ళి అక్కడ అట్లనే మంచి ఫుడ్ ఏదైనా తినేసి వద్దాం, కేరళ ఫుడ్ టేస్ట్ చేద్దాం అనమాట. ఇంకొకటి, ఇక్కడ బీచ్ చాలా బాగుంటుంది. అట్లానే బీచ్ ఎదురుగా చర్చ్ ఉంటుంది, చర్చ్కి ఎదురుగా బీచ్ అయితే ఉంటుందంట. అక్కడికి మనం వెళ్తున్నాము. అక్కడ ఆ లొకేషన్ పేరు వచ్చేసి వెట్టుకాడు అనే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ బీచ్లోనే బీచ్కి ఎదురుగా చర్చ్ ఉంటుంది, చర్చికి ఎదురుగా బీచ్, రెండు ఎదురబుదర అయితే ఉంటాయి అనమాట. లొకేషన్ బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి చూడడానికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికి నేను మా బావ అయితే వెళ్తున్నాం. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నా అండి, కేరళ చాలా అంటే చాలా ఎట్లా అంటే వేడిగా ఉంది. మామూలుగా సీ ప్రదేశం కదా, చల్లగా ఉంటుందేమో అనుకున్నా, కానీ అట్లా ఏం లేదనమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. జస్ట్ నార్మల్గానే మనకి ఎట్లా ఉంటుందో అంటే మన ఏరియా కొంచెం కూల్గానే ఉంటుంది, అట్లా లేదు. చాలా వేడిగా అయితే ఉందన్నమాట. మేబీ బీచ్ వలన ఏమో, మరి ఏమైతే మనకైతే తెలియదు, కానీ బాగా అంటే బాగా వేడిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ లొకేషన్స్ అంతగా ఏం లేదు, అంటే టౌన్లో ఉన్నాం కదా. ఒకవేళ బయటికి వెళ్తే ఏమన్నా బాగుండేదేమో, ఇప్పుడు మనకు అంత టైం లేదు. ఇంకొకటి ఏంటంటే, మేము ఫ్యామిలీతో రాలేదన్నమాట, జస్ట్ ఇద్దరం వచ్చినాం. ఫ్యామిలీతో వస్తే తిరిగేటాము. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోకుండా మేము తిరిగినామంటే బాగుండదు. అది కూడా మళ్ళీ మాకు వెంబటనే ఇంకొక 2 అవర్స్లో అయితే ట్రైన్ అయితే ఉందన్నమాట. వెళ్ళిపోవాలి మళ్ళీ వెంబటనే మేము. ఇంకొకటి ఏంటంటే, నేను గమనించింది, ఇవి ఉన్నాయి కదా ఈ సైడ్ మిర్రర్లు, అటువైపు కిందకు ఉన్నాయి. మనకైతే పైకి ఉంటాయి, వీళ్ళకి కిందకు ఉన్నాయి. నాకు అదే అర్థం అవ్వట్లేదు, కిందకు ఉన్నాయి అర్థం. ప్రతి ఆటోకి అట్లానే ఉందన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ కన్యాకుమారికి అయితే వెళ్ళిపోతుంది అంట. రోడ్డు ఇది త్రివేంద్రం టు కన్యాకుమారికి అయితే వెళ్ళిపోతుంది. మొత్తం పక్కన ఎట్లా అంటే ఓషన్ పక్కన ఉండి వెళ్తుంది అనమాట రోడ్డు ఇది, హైవే అన్నమాట ఇది. కన్యాకుమారి 92 కిలోమీటర్స్ అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు. ఈసారి ఎట్లయినా మనం నెక్స్ట్ మంత్లో వస్తాం కాబట్టి ఫ్యామిలీతో వస్తాం. అక్కడ ఖచ్చితంగా కన్యాకుమారి వరకు అయితే వెళ్ళి రావాలన్నమాట. ఇప్పుడు మేము ఇద్దరం వచ్చేసినాం కాబట్టి, అది కూడా నిన్న నైట్ వచ్చినాం, ఇవాళ ఉన్నాం. వాళ్ళకు 2 అవర్స్లో మాకైతే ఎమ్మటినే ట్రైన్ ఉందన్నమాట. వెళ్ళిపోతాం అనమాట. చిన్న పని మీద వచ్చినాం, ఆ పని చూసుకొని వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తాం, వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు ఊరుకోరు అనమాట. మాకు తెలిసింది కదా, ఫ్యామిలీస్తో వస్తే ఎట్లా ఉంటుంది అన్నది. ఈ ఆటో వచ్చేసి కిలోమీటర్ లెక్క అనమాట. వచ్చేసినాం అనమాట బీచ్ దగ్గరికి. బీచ్ రోడ్డు ఇది, ఇటు పక్కనే రైట్ సైడ్లో చర్చ్ అనమాట. చర్చ్ కనపడింది కదా, ఆ చర్చి. ఫస్ట్ అయితే మన చర్చిలోకి వెళ్ళి, చర్చిలో ఆ వ్యూ ఎట్లా ఉంది ఏందన్నది చర్చి చూసిన తర్వాత మనం బయటకు వచ్చేసి బీచ్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు ఈ ఆటోకి ఏంటంటే కిరాయికి మాట్లాడుకోవాలి మేము, కిలోమీటర్కి ఇంత అంట ఆటోకి. సో అక్కడ వెయిట్ చేస్తావు కదా, మరి దానికి ఏందని అడిగితే పర్లేదు, మీరు సిస్టర్ తాలూకా కదా, నేను ఉంటానని చెప్పేసి అన్నాడు. వెయిటింగ్కి ఏమొద్దు, నాకు కిలోమీటర్ లెక్క ఉండి అన్నాడు. ఇప్పుడు వరకు అయితే మేము 5 కిలోమీటర్లు పోతే 300 అయిపోయింది, 5 కిలోమీటర్లకు కానీ. ఇదే బీచ్. మనోడు అక్కడికి తీసుకెళ్తాను, చర్చ్ ఎదురుగా వస్తా, చర్చిలోకి వెళ్ళండి ఫస్ట్ అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అన్నాం. చర్చిలోనికి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. అసలు చూడడానికి మర్చిపోతుంది, లోపల ఎక్సలెంట్గా ఉంది అసలు. మొత్తం కింద ఫ్లోర్ కానీ, ఎదురు కానీ, మానిటర్స్ కానీ అసలు ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇంత మంచి
ఇంత మంచి చర్చ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చూసారు కదా సిట్టింగ్ ఎట్లా ఉందో. వెడ్డింగ్ ఉంది ఇక్కడ, అందుకని డెకరేట్ చేస్తాడు మనోడు. ఆల్రెడీ వీడియోగ్రాఫర్ అయితే వచ్చేసిండు అనమాట ఫోటోషూట్ చేయడానికి. ఈ కుర్రాడేమో వెడ్డింగ్కి డెకరేషన్ అయితే చేస్తాడు అనమాట. అటు సైడ్ వచ్చేసి వీడియో తీసే వాళ్ళు అయితే కూర్చున్నారు. మొత్తం అదంతా వుడ్తో చేసినట్టున్నారు. ఎక్సలెంట్ ఉంది అసలు చర్చి మట్టుకి. ఇక్కడ ఏంటంటే చర్చికి అంటే చాలంట అసలు డబ్బులు కుమ్మరించేస్తారంట వీళ్ళు. ఇందాక అంతకుముందు అక్క చెప్పింది. మొత్తం అసలు చర్చికి అంటే చాలంట అసలు డబ్బులు అయితే కుమ్మరించి వదిలేస్తారంట. మరి ఎంత క్రిస్టియన్ కమ్యూనిటీ ఇక్కడ ఎంత బిల్డ్ అయిందో చూసారు కదా. అసలు చూడండి పైన మామూలుగా మన చర్చిలో ఎట్లుంటుంది జస్ట్ సీలింగ్ వేసేసి ఏమైనా డిజైన్స్ అయితే వేసేసి ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా లేదు. మొత్తం పైన సీలింగ్ కూడా వుడ్తోని డెకరేట్ చేసేసి, సీలింగ్ కూడా వుడ్తోని కవర్ చేసేసి పైన మొత్తం ఫోటోలు ఇచ్చి లైటింగ్ అయితే పెట్టారు. అసలు ఎక్సలెంట్ ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి చర్చ్ అయితే నేను. ఎక్సలెంట్ ఉంది, బాగుంది. మరి ఎంత అయిందో చర్చ్కి అయితే. బయట ఇట్టు ఉంది, లోపల ఇట్లా ఉంది. ఇంకా బయట అయితే ఇంకా బాగుంది చూడడానికి. ఇది మళ్ళీ వెనకమాల పార్ట్లో అయితే బ్యాక్ సైడ్ చర్చ్ బ్యాక్ అయితే ఇంకోటి ఉందన్నమాట. అది కూడా ఎక్సలెంట్ ఉంది. పైన నాకు బాగా పైన నచ్చింది. ఎట్లా అంటే పైన రౌండ్ షేప్లో ఉంది కదా, అదైతే నాకు అసలు ఎక్సలెంట్గా నచ్చింది అనమాట. సిట్టింగ్ కూడా బాగుంది, డీసెంట్గా ఉంది. ఎట్లా అంటే సినిమా సినిమాల్లో చూపిస్తారు కదా మనకి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చర్చ్ అయితే అట్లానే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, చర్చి ఫ్రంట్ గ్రౌండ్ బాగుంది. గ్రౌండ్ దాటిన తర్వాత అది మొత్తం బీచ్ అనమాట. వెట్టుకోడు బీచ్ అంట. ఎక్సలెంట్ ఉంది అసలు. ఇప్పుడు మనం లోపలికి బీచ్లోకి వెళ్ళి ఒకసారి చూసుకొని వద్దాం. ఇదే వెట్టకాడు బీచ్. ఎక్సలెంట్ ఉంది. ఇక్కడైతే ఆల్రెడీ కొంతమంది జాలర్లు చేపలు అయితే పడుతున్నారు. చూసారు కదా ఎట్లా ఉందో. అదేమో చర్చ్ ఫ్రంట్ సైడ్. ఎక్సలెంట్ ఉంది. సేమ్ ఎట్లా ఉందంటే ఒక అట్టలతో తయారు చేసిన బొమ్మను తీసుకొచ్చి నిలబెట్టేసినట్లు ఉందన్నమాట. ఎక్సలెంట్ ఉంది, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. మీరు ఎవరన్నా చూసి ఉంటే కామెంట్లో. బీచ్ అంటే ఇట్లా ఉండాలి అసలు. ఎక్సలెంట్ ఉంది. చిన్న నలక కూడా లేకోకుండా వాటర్ కూడా ప్యూర్ వైట్లో అయితే ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా ఎంత ఇదిగా అయితే వాటర్ ఉండడం. ఇప్పుడు మాకుంది పేరుపాలెం బీచ్, బందర్ బీచ్ ఉన్నాయి, కానీ మాకు ఎట్లా ఉంటాయంటే వాటరు ఇంత క్లియర్గా ఇంత వైట్గా అయితే ఉండవు అన్నమాట. ఎట్లా అంటే వాటర్ మురుగుగా ఉంటాయి. మాకైతే ఇదైతే అసలు బాగా ప్యూర్ వైట్లో ఉన్నాయి అన్నమాట. వాటర్ మాకు బాగా నల్లగా నాకు నచ్చదు అనమాట. ఇక్కడ బాగా చేపలు పడతారు అనుకుంటా, అందుకనే మరి ఇవి వేటకెళ్ళే పడవలు అయితే బాగున్నాయి. అటు ఇటు అవే ఎక్కువ ఉన్నాయి. మధ్యలో కొద్దిగా ఖాళీ ఉంటే వ్యూ చూడడానికి ప్రజలైతే చూస్తారు. మాకు ఉంటుంది తుప్పాసి బీచ్, బంగన్గూడి బీచ్ అనమాట. బందర్లో ఉంటుంది. ఏం బాగుండదు అసలు. అంటే మాది మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. ఇది ఎట్లా ఉందంటే ఎత్తుగా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఉన్నది హైట్లో ఉంది. వాటర్ కింద డౌన్లో ఉన్నాయి అన్నమాట. మాది ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది. వాటర్ ఏంటంటే మరీ అసలు బ్లాక్గా ఉంటాయి వాటర్, ఇట్లా వైట్గా ఉండవు. అవి డ్రైనేజీ వాటరా లేదంటే సీ వాటర్ అనేది అస్సలకి అర్థం కాదనమాట. బురదగా ఉంటాయి వాటర్. ఇది ఎట్లా ఉంది అసలు ప్యూర్ వైట్లో ఉంది. కింద మొత్తం అంతా కనబడిపోతుంది అనమాట. కింద గ్రౌండ్ కూడా కనబడుతుంది. మాకు అట్లా కనపడదు. నీళ్ళు బాగా బురదగా ఉంటాయి. అసలు బాగుంటుంది బీచ్. బంగినగూడి బీచ్ అనమాట, బందర్లో ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అయితే ఒకళ్ళు వెంటాడతారన్నమాట. ఎట్లా అంటే నా వర్క్కి సంబంధించిన వాళ్ళే అనమాట వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అంటే మన వర్క్ తెలుసు కదా, బోరింగ్ అంటే అట్లాంటి దానికి సంబంధించింది, అట్లాంటి మిషన్ అనమాట. వీళ్ళు ఏంటంటే బోర్ వర్క్ లాంటిది ఇది కూడా. మనం తిన్నం చేసుకెళ్తాం హోలు. ఇది ఏంటంటే స్ట్రైట్గా వేసుకెళ్తారు అనమాట. లైన్ లాగా వేసుకెళ్తారు వీళ్ళు. తెలుసు కదా, వీళ్ళు అండర్ గ్రౌండ్లో కేబుల్ అవి లాగుతూ ఉంటారు అనమాట. వాళ్ళ జాబ్ అదే. ఇది కూడా మనకు సంబంధించింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే మనం అయితే వాటర్ని ఇస్తాం, వీళ్ళైతే కేబుల్ని అయితే లాగి జస్ట్ అట్లా వదిలేస్తారు అనమాట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన వర్క్ మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. ఇక వీళ్ళు మరి ఇప్పుడు కేబుల్ ఏదైతే ఎత్తున్నారో
అయిపోయిందేమో మరి. ఇంకా మనం వచ్చిన పని అయితే అయిపోయిందన్నమాట. చర్చ్ చూసేసినాము, అట్లానే బీచ్ కూడా కొంచెం సేపు బీచ్లో తిరిగేసి వెళ్ళిపోతున్నాం. మనకి టైం ఎక్కువ లేదు, ఇంకొక 1.5 hour ఉందన్నమాట మనకి టైము. ఇప్పుడైతే వెళ్ళిపోయి లంచ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడ నుండి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మేము ఎట్లా బుక్ చేసుకున్నామంటే కొల్లం నుండి చేసుకున్నాము. అక్క కూడా కొల్లం వచ్చేస్తుంది, అక్కని కొల్లంలో డ్రాప్ చేసి మేము అక్కడ కొల్లం స్టేషన్లో ఎక్కేదాం అని చెప్పేసి ప్లాన్ చేసినాం అనమాట. కానీ ఏమైందంటే అక్కడికి ఇంకా ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అక్కడికి వెళ్ళడానికి, 2 రోజులు ఆగి వెళ్ళమన్నారు. సో ఇక మేము అయితే మళ్ళీ ఇక్కడ త్రివేంద్రం సెంట్రల్ నుండి ట్రైన్ అయితే ఎక్కేస్తాం అనమాట. మనకి బుకింగ్ అయిందేమో కొల్లం నుండి బుక్ చేసుకున్నాం టికెట్. మళ్ళీ ఇప్పుడు ఇక త్రివేంద్రం సెంటర్లోనే జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేస్తాం. ఒక 1 hour ఉంటుంది కొల్లంకిను. త్రివేంద్రం సెంటర్ నుండి కొల్లంకి ఒక 1 hour జర్నీ ఉంటుంది అనమాట. ఈ జనరల్లో కూర్చుంటాం, లేదంటే మా ప్లేస్లో మేము కూర్చుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము. బిర్యానీ ఆర్డర్ చేస్తే మనోడు బిర్యానీతో పాటు ఇక ఇదేంది అప్పడం అయితే ఇచ్చిండు అనమాట, చికెన్ బిర్యానీ. అదేం పెరుగు చట్నీ అంట, రైతా. ఇక బిర్యానీ ఇట్లా ఉంది. బిర్యానీ రైస్ అయితే నార్మల్గానే ఉంది. మరి ఎట్లా ఉంటుందో, టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏందన్నది ఇప్పుడు మనం తిని చెప్పాలన్నమాట. ఇంకొచ్చేసి అక్క రైస్ ఆర్డర్ చెప్పుకుంది. రైస్తో పాటు మామూలుగా వైట్ రైస్ కదా, అదేమో అక్క పట్టుకున్నదేమో కప్పెండలం అంట. ఈ గ్రీన్ అప్పడం పక్కన ఉన్న కర్రీ ఏమో వచ్చేసి అరటికాయ, కొబ్బరి, ఇదేమో లెమను, ఇది వచ్చేసి ఏమో ఇది ఫ్రై, ఇది బీన్స్ ఇవన్నీ మిక్స్డ్ కలిసేసి ఫ్రై లాగా చేసిండు అనమాట. రైస్ చూసిరు కదా ఎట్లా ఉన్నాయో. ఈ రైస్ని అయితే అసలు మనం తినలేమన్నమాట, అంత అయితే పెద్దగా ఉన్నాయి, బాగా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫిష్ కర్రీ అంట. ఈ ఫిష్ కర్రీ చూసిరా ఎట్లా ఉందో. మరి ఇక్కడ ఫిష్ బాగా ఫేమస్ అంటున్నారు, కానీ మనం తినలేము అది. ఈ రైస్ సేమ్ గుగ్గిల్ టైప్లో ఉన్నాయి అన్నమాట. సేమ్ గుగ్గిల్ లాగానే ఉన్నాయి. రైస్ వచ్చేసి బాగా లావుగా ఉన్నాయి. ఇక నిమ్మకాయ పచ్చడి అయితే కామన్గా ఇస్తారండి ఇక్కడ. నిమ్మకాయ బాగా ఫేమస్, ప్రతి దాంట్లో కొబ్బరి అయితే వేసిరండి. ఇంకా నేనైతే బిర్యానీ తింటున్నా. బిర్యానీ ఎట్లా ఉందంటే స్పైసీస్ ఏం లేవు, సరిపడా సాల్ట్ ఎక్కువ లేదు, కారం ఎక్కువ లేదు, స్పైసీస్ అసలు లేవు. మన హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా మసాలా డబుల్ మసాలా ఎక్కువ లేదనమాట. ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ. ఎట్లా అంటే బాగా కారం తినే వాళ్ళకి నచ్చదు, కారం తిన్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఆఫ్రికాలో ఉంటా కాబట్టి మనకి సెట్ అయిపోయింది ఇది. కారం అన్నీ అట్లనే ఉప్పు అన్నీ సెట్ అయిపోయినాయి అన్నాడు. బాగా ఉప్పు కారం తినే వాళ్ళకి ఏంటంటే అస్సలు నచ్చదు. నాకైతే నచ్చింది. ఇప్పుడు మా బావని అడిగితే నవ్వుతున్నాడు అనమాట. ఎట్లుంది బాగుందా అంటే నవ్వుతున్నాడు. వీళ్ళు ఏంటంటే మనకులాగా పెరుగు చట్నీ, రైతా, కట్ట ఇవి సపరేట్గా ఇవ్వరు అనమాట. చూపిస్తే చూడండి కట్ట ఎట్లా ఉందో. ఇక రైతా అనమాట. ఇది హైదరాబాద్ వాళ్ళు ఏమో రైతా అంటారు, మనమేం పెరుగు చట్నీ అంటాం. ఇది చూసారు కదా, ఆనియన్స్ కట్ చేసేసి పెరుగు కలిపి జస్ట్ ఊరిని అట్లా ఇచ్చిండు. ఈ బిర్యానీ కలుపుకొని తినడమే అనమాట. స్పైసీగా అయితే అసలు లేనే లేదు. స్పైసీ ఇష్టం లేని వాళ్ళకైతే బాగుంటుంది. మసాలాలు తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుంది అసలు. బిర్యానీ వదలరు. అట్లానే ఫిష్ ఫ్రై కూడా చెప్పింది అక్క. ఫిష్ ఫ్రై ఎట్లా ఉందంటే మనం అసలు ఫిష్ తినము, కానీ ట్రై చేశాను, నాకైతే నచ్చలేదు. ఇంకా ఫైనల్గా బిర్యానీ గురించి చెప్పాలంటే బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది స్పైసీ లేకోకుండా. ఇంకోటి ఫిష్ ఫ్రై అయితే నాకు నచ్చలేదు. ఎట్లా అంటే కొద్దిగా నాన్ వెజ్ వాసన వస్తుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. లంచ్ చేసినాము, అట్లనే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. మనకి ట్రైన్ వచ్చేసి 5:30కి త్రివేంద్రం సెంట్రల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరి స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి తెలియని ప్లేసు మనకి వెళ్ళిపోదామని చెప్పేసి మేము రెడీ ఈ స్నాక్స్ ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట. ట్రైన్లో తినడానికి స్నాక్స్ వరకే కొన్నాము. డిన్నర్ ట్రైన్లోనే తినేస్తాము. మనకి 23 hours జర్నీ ఉంటుంది. అట్లానే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట, అది కొత్తగా చేసిందంట. ఎట్లా ఉందన్నది అమృత్ భారత్ అని త్రివేంద్రం నార్త్ నుండి చర్లపల్లి వరకు అయితే బండి వెళ్తుంది. కొత్త చేసిండంట బండి. అలానే కోచ్లు కూడా కొత్తవి అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి బండి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది అయితే మొత్తం మనం రివ్యూ అయితే చేద్దాము. అది ఇప్పుడున్నట్లు కాకుండా డిఫరెంట్గా అయితే ఉంటుందంట. అది చూసి చెప్తాను మరి మీకు. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. మన ట్రైన్ వచ్చేసి
ప్లాట్ఫామ్ 3లో ఉంది. అక్కడికి వెళ్తాను. ఉంటా. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.